హాయ్ అండి. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. నేనైతే మా పాపని ఆ దేవిలా చూసుకోవాలి అని చెప్పేసి అనిపించింది. సో, శరన్నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మా పాపని ఆ తల్లిలా చూసుకోవాలనిపించి ఈరోజైతే అది ప్లాన్ చేసాం. ముందైతే నేను జ్యువెలరీ అంతా చూపిస్తున్నాను. ఇదైతే మా పాపకి నేను వేసిన జ్యువెలరీ అనమాట. అసలు మేకప్ చేస్తానా లేదా అని డౌట్ మీద ఉండేది. ఎందుకంటే అందరికీ ఫీవర్స్ ఉన్నాయండి. సో, ఫీవర్స్ తగ్గితే నేను చేద్దాము అనుకున్నాను. ఇంక కంప్లీట్గా లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఫైనల్గా ఆ లుక్ అయితే మేము రీక్రియేట్ చేసేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. బికాస్ తను చాలా అందంగా ఉందన్నమాట ఆ మేకవర్లో. అండ్ శారీ అనేది పాపకి తగ్గట్టుగా అది మనం చేయాలి కాబట్టి దాన్ని ఫోల్డ్ పెట్టి నేను శారీలా కట్టలేదండి. మనం చుట్టి కుర్చీలు పెడతాం కదా, నేను అలా కట్టకుండా ఆల్రెడీ లంగా వేసాం కదా, అది లంగా జాకెట్ది వేసిన దాన్ని శారీని ఫోల్డ్ చేసి నేను చిన్న చిన్న కుర్చీలు పెట్టుకుంటూ వచ్చాను. ఎందుకంటే మళ్ళీ మనం శారీ తిప్పి కట్టి కుర్చీలు పెట్టి పిన్నులు పెట్టి దానికంటే ఇది చాలా బెటర్ అనిపించింది. కింద లంగా అనేది ఆ లంగా జాకెట్ది కొంచెం టైట్గా కట్టి జస్ట్ 1 by 1 మనం కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేస్తే పాపకి క్యారీ చేయడం అనేది చాలా ఈజీ అనిపిస్తుంది ఈ మెథడు. సో, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది చాలా ఈజీగా మన పిల్లలకి మనం కట్టొచ్చు అనమాట. వాళ్ళు బాగా ఉంచుకుంటారు కూడా, ఫాస్ట్గా అది పోదు. సో, అలా 1 by 1 కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి పెట్టుకున్నానండి. పెట్టుకొని దాన్ని తిప్పి ఇంకా పైట కొంగుకి మనకి ఎంతైతే ఉండాలో అంత తీసుకొని చిన్న చిన్న కుర్చీలు అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. సో, చిన్న చిన్న కుర్చీలు పెట్టడం వల్ల లుకింగ్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. పెద్ద పెద్దది కన్నా మనకి ఎంత లెంత్ వరకు కావాలో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఆ కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఇంకా శారీ గురించి అయితే చెప్పలేదు కదా, ఇదైతే నారాయణపేట శారీ అండి. నారాయణపేట శారీ ఇలాంటి లుక్స్కి అయితే చాలా బాగుంటుంది. పట్టు చీరలు అవి వాటికన్నా అదైతే లొంగవు అనమాట. నారాయణపేట శారీ అనేసరికి మనం ఎలా కడితే అలా లొంగిపోతూ ఉంటుంది. కట్టడం కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఒక 2 కుర్చీస్కి అయితే నేను పెట్టకుండా వదిలేసి దాన్ని అలా కొంచెం ముందుకు తీసుకొచ్చి పిన్ పెట్టానండి. పిన్ పెట్టడం వల్ల ఏమైందంటే ఫ్రంట్ సైడ్ను కూడా ఒక అంచులా కొంచెం అమ్మవారికి మనకి ఫ్రంట్ ఒక అంచు వచ్చి ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. సేమ్ ఆ లుక్ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి అలా చేసామన్నమాట. మ్యాక్సిమం 90% వచ్చిందనే చెప్పాలి. ఒక 10% మాత్రం కొంచెం కోఆపరేషన్ లేదు. ఇంక వెనకాతలు కొంచెం కుర్చీలు సర్దు చేసుకొని అవి మొత్తం అన్ని పిన్స్ పెట్టేసామండి. ఓవరాల్ శారీ లుక్ అయితే మా పాపది ఇదనమాట. నెక్స్ట్ ఇంకా జ్యువెలరీ పెట్టి మెకోర్లోకి వెళ్ళిపోదాము. కంప్లీట్గా పాపకి ఎలా ఉంది అని చెప్పేసి అటు ఇటు మొత్తం ఇంకా ఏమైనా ఉంటే అవి అడ్జస్ట్ చేసుకుంటూ టోటల్ అన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ పిన్స్ పెట్టేశాము. హెయిర్ అంటే సరి చేసాము. పాపకైతే షార్ట్ హెయిర్ ఉంది కదా, షార్ట్ హెయిర్ ఉందని చెప్పేసి ఆ లుక్ మనకి ఇంకా జడ అయితే వేయడానికి అయితే ఆప్షన్ లేదు. ఉన్న హెయిర్నే 1 by 1 చిన్న చిన్న పాయలుగా తీసి చుట్టి వెనకతల పిన్నులు పెట్టేసామన్నమాట. అలా పెట్టడం వల్ల ఫ్రంట్ నుంచి దేవి లుక్ అనిపిస్తుంది. అంటే మనకి దేవత లుక్ కొంచెం ఎలిగేట్ అవుతుంది అనమాట ఈ హెయిర్ స్టైల్కి. ఒక దగ్గర ఇలా లావుగా ముందు ఫ్రంట్ లావుగా అలా వస్తుంది కదా. సో, లుక్ అనేది దేవి లుక్గా అనిపిస్తుంది. మనకి ఫ్లవర్స్ పెట్టకపోయినా హెయిర్ లీవ్ చేసినా కూడా లుక్ అనేది ఓవరాల్గా పాపకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. షార్ట్ హెయిర్ ఉంటే మాత్రం ఈ హెయిర్ స్టైల్ ఈ లుక్కి పర్ఫెక్ట్ అనే చెప్పాలి. అండ్ మీరు కూడా చెప్పండి అసలు ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓవరాల్ హెయిర్ స్టైల్ లుక్ అయితే అదనమాట. అండ్ శారీ లుక్ అండ్ హెయిర్ స్టైల్ లుక్ అనమాట. మా పాప ఇంకా అలా కదులుతూనే ఉంది. ఇంకా లాస్ట్ మేకవర్లోకి వచ్చాము. జ్యువెలరీ అయితే ఫస్ట్ సరి చేసాము. ఫస్ట్ నెక్ సెట్ అయితే వేసాము. అది కొంచెం లాంగ్ అనిపించింది అని చెప్పేసి ఇంకా నెక్కి అలా ఉండేలా వేసాము. తర్వాత దాన్ని బుట్టమాల కాదు, కాసుల పేరు కూడా కాదు, వాటిని ఏమంటారో కూడా నాకు తెలీదు దాని పేరు, అదొకటి వేసాము. అండ్ పాపిడి చేను అండ్ గాజులు అనేవి అడ్జస్ట్ చేసాము. ఎక్కువ గాజులు అయితే వేయలేదు. ఉన్న గాజుల్లోనూ ఒక 2 గాజులు వేసాము. ఇయర్ రింగ్స్, బుట్టలు అండ్ వెనకతల చంప చవరాలు కూడా పెట్టేసాము. అంటే యాక్చువల్లీ చౌలీలు పెట్టకూడదు అనుకున్నాము, కానీ చౌలీలు పెడితేనే ఆ లుక్ ఇంకా కంప్లీట్ అయినట్టు అనిపించింది. అందుకని వాటిని కూడా యాడ్ చేసాము. లేకపోతే తనకున్న గోల్డ్వే అవి అలా వదిలేద్దాము అనుకున్నాము. అది తీసి మళ్ళీ ఇవి యాడ్ చేసాము. కానీ ఓవరాల్గా జ్యువెలరీ పెట్టేసరికి మాత్రం మంచి లుక్ వస్తుంది. ఇంకా వడ్డానం ఒకటి ఉంది. వడ్డానము వేరేది ఉంది, కానీ అదైతే
లూజ్లా అనిపించింది. ఇది చైన్ మోడల్ కాబట్టి మనకి అడ్జస్టబుల్ బాగుంటుందని చెప్పేసి ఇంకా చైన్ మోడలే మేము పెట్టేసామన్నమాట. ఇది ఓవరాల్ పాపది జ్యువెలరీ అనమాట. ఈ దేవి నవరాత్రుల్లో సిరీస్లో ఒక గెటప్కి మొత్తం జ్యువెలరీ ఇది టోటల్గా. ఇంకా లాస్ట్ కంటే ఫైనల్ మేకప్ అనమాట. నేను అసలు మేకప్ అయితే పాపకి ఏమి వేయలేదు, జస్ట్ చిన్న మాయిశ్చరైజర్ రాశాను. కాస్మెటిక్స్ అయితే ఏమి యూస్ చేయలేదు. ఐబ్రో పెన్సిల్ మాత్రం డార్క్ షేడ్ వేసాను. ఐబ్రోస్ కొంచెం డార్క్గా కనిపించాలి అని చెప్పేసి కొంచెం ఉన్న షేడ్ని కొంచెం ఎక్కువ ఐ షేడ్ అనేది ఇంకా ఎక్కువ చేశాను అనమాట. జస్ట్ చిన్న మాయిశ్చరైజర్ రాశాను కదా దానికి, అండ్ కొంచెం పౌడర్ రాశాను. పౌడర్ రాసి ఇంకా కంప్లీట్ అది చేసేసాను అనమాట. ఐ షేడో మాత్రం కొంచెం థిక్నెస్గా పెట్టాను. థిక్గా పెట్టడం వల్ల మనకి ఆ లుక్ బాగా కనిపిస్తుంది కదా. నార్మల్గా అయితే ఐ షేడు అది మన ఐబ్రోస్ వదిలేసి పైన పెడుతూ ఉంటారు. నేనైతే అలా చేయలేదు. అలా చేయకుండా ఆ ఐబ్రోస్నే మళ్ళీ చేశాను. కాటుకు పెట్టాను. కాటుకు అసలే అయితే మా పాప అస్సలు పెట్టుకోలేదు, చాలా ఇబ్బంది పెట్టేసింది. జస్ట్ వెనకతలు చివరిన మాత్రం కొమ్ముల్లాగా పెట్టాను. అలా పెట్టడం వల్ల మనకి ఆ లుక్ కనిపిస్తుంది కదా. మొత్తం ఓవరాల్గా ఉన్నా లేకపోయినా ఆ చివర్లను అటాచ్ చేయడం వల్ల మనకి దేవి లుక్ అనేది ఐలోనే ఉంటుంది. కానీ ఐది బాగా చేద్దాం అనుకున్నాను, కానీ పాప అసలు ఐలైనర్ అది జస్ట్ ఆ పెన్సిలే పెట్టనవ్వలేదు. ఇంకా ఐ మేకప్ చేద్దామన్న ఆలోచన అయితే ఇంకా వదిలేసుకున్నాను అనమాట. ఇంకా దాంతో ఇది ఒక్కటి పెట్టేసి ఇంకా ఆపేద్దాము. ఇంకా ఇంకా అసలు ఒప్పుకోలేదు. అది కూడా చాలా బలవంతంగా పెట్టించుకుంది. సో అదైతే ఓవరాల్గా అలా కంప్లీట్ చేసాము. పౌడర్ అయితే యాడ్ చేస్తాము లిప్స్టిక్ పెట్టి, అండ్ బొట్టు కింద కూడా లిప్స్టిక్కే పెట్టాను అనమాట. లిప్స్కి ఏ కలర్ అయితే వేసానో బొట్టుకు కూడా లిప్స్టిక్కే చిన్న స్టిక్ తీసుకొని జస్ట్ పెద్ద బొట్టు పెట్టేసాము. ఆ బొట్టు వెరైటీగా పెడదాం అనుకున్నాము, కానీ ఆ బొట్టే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ పెద్దది పెట్టి తర్వాత చిన్న లైన్ పెట్టి మళ్ళీ చిన్న డాట్ పెట్టామన్నమాట. పెట్టేసి ఇంకా అది కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ముక్కు పుడక ఫైనల్ ముక్కు పుడక అనమాట. ఈ ముక్కు పుడక పెట్టేసరికి ఇంక నిజంగానే ఆ తల్లిలా అనిపించింది కంప్లీట్ లుక్ అనమాట. ఇంక ఏదున్నా కాళ్ళకి కానీ చేతులకు కానీ పారాణి లేకపోతే అది అన్కంప్లీట్ అయినట్టే. ఇంకా పారాణి అయితే తీసుకున్నాము, కానీ అది కొంచెం లైట్గా ఉందని చెప్పేసి దాంట్లో మళ్ళీ సింధూరం కలిపాము. సింధూరం కలిపి పారాణి అయితే కంప్లీట్ చేసేసి మొత్తం కంప్లీట్ ఓవరాల్ లుక్ చూడగా నిజంగా తల్లే మా ఇంటికి వచ్చిందేమో అన్నట్టు అనిపించిందండి. చేసినంతసేపు ఒకలా అనిపించింది, చేసిన తర్వాత చూస్తే నిజంగా ఆ తల్లే ఈరోజు మా ఇంటికి వచ్చింది అన్న ఫీలింగ్లో చాలా హ్యాపీ అనిపించింది. ఏదైతేనే ఈ ఇయర్ అయితే మా పాపని నేను అలా చూసుకొని చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. దాంతో రీల్ అయితే చేసాము. చూడకపోతే చూడండి, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేసాము. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత హ్యాపీగా ఉందంటే ఎన్ని యాక్టింగ్లు చేస్తూనే ఉంది. అది అయిపోయే వరకు ఎన్ని చేస్తుందో అస్సలు ఆగలేదన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసాము. పిక్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు చూసి చెప్పండి. అండ్ క్లైమేట్ కూడా అసలు వెదర్ ఏం బాగాలేదు. ఉన్నంత వరకు ఏదో ట్రై చేసి కొన్ని పిక్స్ కొన్ని మ్యాక్సిమం ఇంటి లోపల మాత్రమే వీడియోస్ చేసాము.